డిఎస్సీలు పెట్టారు, 16,000 మంది రిక్రూట్ చేస్తున్నారు, అవసరం ఉన్న 40,000 మంది టీచర్లు. వీళ్ళన్నా చెప్పేవన్నీ కూడా ఫోకస్ మాటలో చంద్రబాబు ముఠా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాలతో పరిపాలన చేస్తున్నారు. దాన్ని రక్షించడం కోసం, పక్కదారి పట్టించడం కోసం అనేక టీంలు చేస్తున్నారు. అసలు లేని లిక్కర్ కుంభకోణాన్ని తీసుకొచ్చారు. అందరూ అప్పు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోరు ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వర్కర్ల మీద కేసులు పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, జడ్జిమెంట్ ఇచ్చినా మీకు పట్టట్లేదు. మీ ఇష్టారాజ్యంగా వేస్తా ఉన్నారు. అవతల కేంద్ర ప్రభుత్వం కూడా అంతే, రాష్ట్ర ప్రభుత్వం అంతే. మీరు రెండు కలిపి ఈ రోజు ప్రజలను మోసం చేస్తా ఉన్నట్టు. అందుకనే ప్రజలందరికీ అర్థం కావాలి, వీళ్ళు మోసగాళ్ళని అర్థం కావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. కొత్త వ్యవస్థ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు, వార్డు సచివాలయ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థలు పెట్టారు. అవన్నీ కూడా వీడే చేశారు. అంతకంటే చేస్తా ఉన్నారు. వాలంటీర్కి 10,000 ఇస్తా ఉన్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయమన్నారు, రద్దు చేసేసారు. ఇంగ్లీష్ మీడియం రద్దు చేయమన్నారు, రద్దు చేసేసారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పినది కూడా అవ్వాలి. ఇకపోతే ఆరోగ్యం, విద్యలో మోసం చేశారు, ఆరోగ్యంలో మోసం చేశారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్నారని. వీళ్ళు 17 మెడికల్ కాలేజీలు అంటే కష్టపూరిత విధానాలు తప్ప మంచి పని ఆస్వాదిస్తాం, మంచి పని ప్రజలకు మేలు జరిగేది మనం స్వీకరిస్తాం అనేది ఆలోచన లేనటువంటి ఒక రకమైనటువంటి శాంతించి పెట్టాలని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చెప్పరు, ఇది మంచిది కాదని చెప్పరు. అసెంబ్లీ చర్చలు లేవు. అసెంబ్లీ ఎదుర్కొనే అపహాస్యంగా మాట్లాడుకోవడానికి తప్ప ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి ఆలోచన లేడు. ఇలా ఆరోగ్యం కొట్టుబడింది. పేదవాడికి తప్పు చేస్తే పెద్ద తప్పు అయితే ఇంటి నుంచి కాటికే తప్ప ఇంకా అక్కడ ఆసుపత్రికి పోయి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీకి డబ్బులని ఎక్కొట్టారు, వాళ్ళు ఆరోగ్యశ్రీ తీసుకోవడానికి కాకపోయినా. ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఈరోజు 9 మెడికల్ కాలేజీలని ఇప్పటికే పీలు అంటారు. ఏమో కోడు పీలు పిచ్చి పట్టింది. అది వాళ్ళే అంటున్నారు, వాళ్ళే ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఆ పార్టీ వాళ్ళే ఏదే పీ4 అంట. ఆంధ్రప్రదేశ్ ప్రధాన సెక్రటరీ రాసింది, పీ4 పిచ్చి పట్టింది, ఇది ఆచరణ సాధ్యం లేనటువంటి రాధాకృష్ణ రోజు డబ్బా కొట్టే వాళ్ళే నీకు పిచ్చి పట్టింది బాబు, మెట్టగా చూపించు